ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని 3వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలిపారు. ప్రాణుల యొక్క స్వభావముచే అనగా పూర్వజన్మ సంస్కారము చేయగలిగిన ఆ శ్రద్ధ సాత్వికమనియు, రాజసమనియు, తామసమనియు 3 విధములుగా అగుతున్నది. దాన్ని గుర్తు వినుము అన్నారు. అయితే ఈరోజు 3వ శ్లోకంలో భగవానుడు ఇలా చెప్తున్నారు. శ్రద్ధయే అనగా సంస్కారమే లేక గుణమే మనుషుని స్వరూపమని వచించున్నారు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారతం. శ్రద్ధామయోయం పురుషోయో యశ్రద్ధస్స ఏవ సహ. భారత ఓ అర్జున, సర్వస్య సమస్త జీవులకును సత్వానురూప వారి వారి అంతఃకరణ అనుసరించిన అనగా పూర్వ సంస్కారములతో కూడినటువంటి అంతఃకరణ అనుసరించిన శ్రద్ధ అనగా గుణము సంస్కారము భవతి కలుగుతున్నది. అయం ఈ పురుష జీవుడు శ్రద్ధామయ శ్రద్ధయే స్వరూపముగా గలవాడు. యహ ఎవడు శ్రద్ధ ఎట్టి శ్రద్ధ గలవాడు అహ అతడు సహ ఏవ అట్టి శ్రద్ధయే భవతి అవుతున్నాడు అనగా అట్టి శ్రద్ధని గ్రహించుచు తద్రూపుడే ఉండనని భావం. ఓ అర్జున, సమస్త జీవులకును వారి వారి అనగా పూర్వజన్మ సంస్కారములతో కూడినటువంటి అంతఃకరణమును అనుసరించి శ్రద్ధ అనగా గుణము సంస్కారము కలుగుతున్నవి. ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగా కలవాడై ఉన్నాడు. ఎవడెట్టి శ్రద్ధ కలిగి ఉండనో అతడట్టి శ్రద్ధ కలుగుతున్నాడు అనగా అట్టి శ్రద్ధనే గ్రహించును తద్రూపుడై ఉండనని భావన. అంటే ఇక్కడ మనస్సే అనగా అంతఃకరణమే మనుజుడు మనస్సే. కావున మనసు శుద్ధముగా ఉంటే మనుజుడు కూడా శుద్ధ రూపుడవుతున్నాడు. సాయిరామ్.